కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి తప్ప ఎవరున్నా అభ్యంతరం లేదన్నట్టుగా కేసీఆర్ మాటలు ఉంటాయి. ఎందుకని అలా? ఇంకా ఆయనని అడిగితే బెస్ట్ ఏమో. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పాను, జానారెడ్డి జైపాల్ రెడ్డి నేను కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే వేరే వాళ్ళు తిట్టే పరిస్థితిలో లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్యాప్టెన్గా చేసి ఒక పైలట్గా చేసినట్టు ఒక సాఫ్ట్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి ఈరోజు 5 సంవత్సరాలలో 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాగలిగిందంటే నీ భాషలోనే నీకు రివర్స్గా జవాబు ఇచ్చింది కాబట్టి ఈరోజు పబ్లిక్లో ఉన్నాడు. సో అందుకే భయమా? ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన తప్ప ఎవరైనా ఉండొచ్చు అంటే ఆయన నీకంటే ఎక్కువ చదువుకున్నాడు అన్నట్టే కదా. భాషలో కానీ, విద్యలో కానీ, రాజకీయంలో కానీ, టాక్టిక్స్లో కానీ అన్ని విధాలా నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివింది కాబట్టి ఈరోజు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కాబట్టి ఆయనకు డైజెస్ట్ అయితే లేదు. అరే నా ముందు నేను సెక్రటరేట్ కట్టిన అది కట్టిన నా కొడుకు గురించి వాస్తు గురించి కడితే వచ్చి ఇంకో పిల్లోడు వచ్చి కూర్చున్నాడు రైతు బిడ్డ అని చెప్పి ఆయనకు డైజెస్ట్ అయితే లేదని ఈజీగా తెలిసిపోతా ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పెద్ద లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులు ఎవరెవరికి ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు అంటే మొత్తం రెడ్డిస్ ఆల్మోస్ట్ ఒక 40 ఉన్నాయి ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో. ఆయన రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో 35 ఇచ్చింది అన్న, 35లో 7 మందో 8 మందో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఉంది మన ఆలేరు, ఆమె యాదవ్, రెడ్డి కాదు, అట్లా కొంతమంది ఉన్నారు. ఓకే, పేరు వెనక రెడ్డి, గీత రెడ్డి లాగా. కాబట్టి శోభారాణి, బండ్రు శోభారాణి ఉంది, ఆమె కూడా రెడ్డి అని రాజు. చూసారా లిస్ట్? చూసారా సోషల్ మీడియాలో? అది లిస్ట్ ఉన్నది. ఇప్పుడు కొంతమందికి ఎమ్మెల్యేలు రాలేదు, పటేల్ రమేష్ రెడ్డి ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళకు మరి రాజకీయంలో కొంతమందిని రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంతలో 35లో 7-8 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు చాలామంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, వెల్మ సామాజిక వర్గం ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో మొత్తం ఏం లేదు అందులో. కాకపోతే కొంతమంది ఎక్కువ ఉంటారని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు కానీ టికెట్ రాని వాళ్ళకే ఇచ్చిండ్రు. ఎవరైతే పార్టీకి పనిచేసిండ్రో ఓ 10 సంవత్సరాల నుంచి, గతంలో పీసీసీ ప్రెసిడెంట్ అయినాక కూడా అనేక రకాలుగా వేధింపులు జరిగినప్పుడు ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిండ్రు. ఎవరు కూడా సీనియర్ మోస్ట్ ఎవరికి ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ రాని వాళ్ళకి కార్యకర్తలకే ఇచ్చిండ్రు. తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చేసినటువంటి రియాజు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆశ ఏంటంటే రేవంత్ రెడ్డికి నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపించాము అనేది ప్రజలే లెంపలేసుకుంటున్నారు అనేది వాళ్ళ అంచనా. ఇప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఏ ఒక్క చిన్న విషయం ఉన్నా కూడా పెద్దగా చేయాలని చూస్తాడు, అది న్యాచురల్. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు. కానీ దాన్నే పట్టుకొని ఈరోజు విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, డిఎస్సి వేసినారు, వేయలేదు అన్నారు. 10 సంవత్సరాలు ఒక్క డిఎస్సి వేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి వేయలేదు. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ పోయి ఆ విద్యార్థుల దగ్గర పోయి రెచ్చగొడతా ఉన్నారు. నీ మొగాలకు ఒక్కటన్నా డిఎస్సి ఒక 1000 మందిని వేయలేని పరిస్థితి నువ్వు. ఈరోజు 11,000కి ఇచ్చిండ్రు, ఇంకొక 10,000 11,000 ఇంకా ఉన్నాయి బ్యాక్లాగ్. స్టాగర్డ్ ఒక ఫేజ్డ్ మేనర్లో వేస్తామని చెప్తా. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిలప్ చేస్తాను అని చెప్పారు కదా. ఇప్పుడు వరకు ఆయన చేసింది డిఎస్సి ఒకటి, ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటి వేశారు. ఆ తర్వాత అంతకుముందు ఉన్న ఈ నర్సుల పోస్టులు అవన్నీ మేము ఇచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు కదా వాళ్ళు. ఒకటన్నా ఎగ్జామ్ ప్రాసెస్ జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ అయిపోయింది, అంత అయిపోయింది, మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ లెటర్ని ఇస్తే కదా గవర్నమెంట్ ఫండ్స్ అన్ని అలొకేట్ చేయాలి కదా. నువ్వు ఇచ్చిండవచ్చు, మరి ఎందుకు వాళ్ళకు లెటర్స్ ఇవ్వలేదు? 30,000 మందికి ఇచ్చిండ్రు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి నర్సులు అదే అవన్నీ మేము ఇచ్చాము అని చెప్తున్నారు కదా కేటీఆర్. మీరు ఇస్తే మేము ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, ఎందుకు లెటర్స్ ఇవ్వలేదు వాళ్ళకి? అపాయింట్మెంట్ లెటర్స్ బడ్జెట్ లేదనా, పైసలు ఇవ్వాల్సి వస్తుందనా, శాలరీ ఇవ్వాల్సి వస్తుందనా? మీరు భయపడే కదా. ఇప్పుడు పేరోల్స్ కింద వచ్చితేనే కదా నీకు ఉద్యోగం వచ్చినట్టు. ఓన్లీ నువ్వు సెలెక్ట్ అయినావని ఆడబెడితే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు కదా. అట్లా అంటే 2 లక్షల మందిని కూడా ఎగ్జామ్ పెట్టి మీరు అంతా సెలెక్ట్ అయినని చెప్పి 5 ఏళ్ళ తర్వాత లెటర్లు ఇస్తే మీరు ఇచ్చినట్టు అది కాదు కదా. ప్రాసెస్ మీరు చేసిరు, అపాయింట్మెంట్ మేము ఇచ్చినాం కదా. నెలకు శాలరీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. మీరు వస్తుంది అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, మన దగ్గర బడ్జెట్ లేదనో ఇంకా ఏదో వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయని చెప్పి మీరు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేదు? మరి ఉండే కదా, టైం ఉండే కదా.
మీరు ఒక్క డిఎస్సి లేదు, ఒక గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు. ఈరోజు 5-6 నెలలు కాలేదు, ఇప్పుడే వచ్చి మీరు అంతా గాంధీ హాస్పిటల్ పోయి ఏదో లబలబ కొట్టుకుంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నేను ఇంకొకటి చెప్తాను, ఈరోజు ఓయూలోనే జరుగుతుంది. ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, ఏబీవీపీ కానీ, తర్వాత ఎస్ఎఫ్ఐ కానీ, అన్ని పీడిఎస్ కానీ విద్యార్థి సంఘాలే అజిటేషన్ చేసేదండి. ఈరోజు విద్యార్థి సంఘాలు ఎక్కడ కనిపిస్తలేవు. ఈరోజు పార్టీల పరంగా కొంతమంది పోయి వాళ్ళని రెచ్చగొట్టడం, నిజంగా కూడా నిరుద్యోగులు అన్నప్పుడు వాళ్ళకు ఊళ్ళకి వెళ్ళి వచ్చి చదువుకుంటారు, తినడానికి తిండి ఉండదు, ఉద్యోగం రావాలని వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో తప్పు లేదు, వాళ్ళ అజిటేషన్లో తప్పు లేదు. కానీ రాజకీయ నాయకులు పోయి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి ఈరోజు మోతిలాల్ ఆ పిల్లోడు ఈరోజు 4 రోజులు 5 రోజులు అయింది, కానీ దాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు గవర్నమెంట్? తీసుకుంటుంది కదా, కొంతమంది పోయి చెప్పడం. ఒకటి ఏంటంటే కేసీరావు గారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా ఉండి మీరున్నప్పుడు చేయనటువంటి పని ఈరోజు చేస్తూ ఉన్నారు. 11,000 ఉద్యోగాలు వేసారు, గ్రూప్ 1 గ్రూప్ 2 వేసారు. అటువంటి పిల్లలను పోయి ఇన్స్టిగేట్ చేయకూడదు. రేపు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? యాజిటేషన్లో కూడా తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కూడా ఇదే హరీష్ రావు ఏం చేసిండ్రు, శ్రీకాంతాచారి చనిపోవడానికి ఎవరు కారణం? మళ్ళీ ఆ విధంగా చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఏదైతే ఈరోజు క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరిగినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉండే అదొక 100% వాళ్ళకు ఉంటుంది. మాకు కావాలి, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన వీళ్ళు కూడా అనేది ఉంటుంది. మీరు రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఇవ్వకుండా మేము ఉన్నాం కదా అని భరోసా ఇవ్వాలి తప్ప వాళ్ళ దగ్గర పోయి రెచ్చగొడితే మాత్రం రాబోయే రోజుల్లో రిపర్కేషన్స్ వేరే ఉంటాయి. సో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారా అనిపిస్తుందా మీకు? అంటే స్లీపర్ సెల్స్ని ఏమన్నా పెట్టి అల్లకూలం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? కేసీరావు గారు నీకు డౌటా? కేటీఆర్ ఇంటికి పిలిపించుకొని విద్యార్థులని కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకు ఏ విధంగా హితబోధ చేస్తుండండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేస్తలేదు, ఇది చేస్తలేదు అని చెప్తుండ్రు. మీరు 9.5 సంవత్సరాలు ఏనాడు చేసి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారంటే మీరు చేసుకోవాలి. ఈరోజు కొంతమందిని అన్యం పుణ్యం తెలియనటువంటి నిరుద్యోగుల్ని, విద్యార్థులను పిలుచుకొని రెస్ట్ అయిపోతే వాళ్ళని రాబోయే రోజులు ఏం చేస్తారో చూడాలి. అది పద్ధతి కూడా కాదు. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజాసేవ చేయాలి. అపోజిషన్ అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. రేవంత్ రెడ్డి గారు వేస్తలేని క్వశ్చన్ చేయడం తప్పులేదు. ఆ పిల్లోడు మోతిలాల్ ఏదో చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి పోయి నువ్వు నిమ్మరసం ఇచ్చి మీరు చేయొద్దు, ఈ విధంగా మీరు ప్రాణం మీదకి తీసుకురావద్దని చెప్పి అపోజిషన్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా వాళ్ళకి నచ్చజెప్పాలి. అంతేగాని పోయి ఇన్వెస్టిగేషన్ చేసి రేపు జరగదని జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? అంటే అతను ఏమన్నా శ్రీకాంతాచారి లాగా ఏదన్నా చేస్తారని ఆందోళన మీకు? ఆల్రెడీ స్టూడెంట్స్ అంటేనే ఉండరు. ఆ రోజు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే వెలుతురునిచ్చిండ్రో ఈరోజు మోతిలాల్ కూడా అదే కాకుండా చూసుకోవాలని చెప్పి విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దేనికైనా ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ అలాంటి రెచ్చగొట్ట పనులు చేయొద్దని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను.